సామెతలు కొన్ని జీవితం గురించి. ఎన్ని మతాలున్నా అసలైన మతం మానవత్వమే అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇది నేను ఒప్పుకుంటానండి. ఈ మాట పూర్తిగా ఒప్పుకుంటాను నేను. మతాలు అనవసరం, మానవత్వం అనేది ఒకటి ఉంచుకోవడం మంచిది. మానవులు సహకరించుకుంటూ మానవులంతా సుఖంగా ఉంటే మంచిది. అవసరమైతే జంతువులు మరిగా పెరిగిపోతుంటే జంతువులను కూడా అదుపులో పెట్టుకోవడం మంచిది. తర్వాత మనకు ఎలాగో కుటుంబ నియంత్రణ దాన్ని ఉండి మనం కూడా అదుపులో పెట్టుకుంటున్నాం. ఏదైనా సరే మానవులు కానీ జంతువులు కానీ ఏదైనా సరే విపరీతంగా పెరిగిపోకూడదు, ఈ భూమికి నష్టం. కాబట్టి మనం మానవుల దృష్టిలో మానవుల పక్షపాతంతో మనం ప్రవర్తించి మానవుల శ్రేయస్సుని కోరటం ఎక్కువగా మంచిది. జంతువుల శ్రేయస్సు కోరటం అంతగా మంచిది కాదు. కాకపోతే జంతువులు కూడా ఉండాలి సమతుల్యత కోసం. కానీ ఏదైనా మానవత్వం అనేది మనిషికి చాలా అవసరం. వంకర మనుషులను వదిలేస్తారు, నిజాయితీగా నిలబడితే అనగదొక్కుతారు అనేది ఎంతవరకు నిజం? నిజాయితీ గల వాళ్ళని అణగదొక్కుతారనేది మాత్రం నిజం. కానీ వంకరగా ఉన్న మనుషులను మాత్రం తిరస్కరించిన మనుషులు. వంకరగా ఉన్న వాళ్ళ పట్ల వాళ్ళ వైపు ఉంటారు. వాళ్ళని మంచి చేసుకుందానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని గౌరవించడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని పొగటానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచి వాళ్ళని అణగదొక్కుతారు ఒకటి. తర్వాత మంచి వాళ్ళని తన వైపు తిప్పుకునే ప్రయత్నం ఎవరు చేయరు. ఎందుకంటే మంచివాడు ఎప్పుడు మంచి వైపే ఉంటాడు. కాబట్టి తన వైపు మంచి ఉంటే ఆటోమేటిక్గా తనవాడే, తన వైపు మంచి లేకపోతే అతను వ్యతిరేక అవుతాడు. అతన్ని మాత్రం మనం మార్చలేము. కాబట్టి ఈ వంకర మనిషిని కాస్త మార్చుకొని మన వైపు చెప్పేటట్టు చేసుకుంటే మంచిది అని చెప్పి మంచివాడికి విలువను ఎవరు అణగదొక్కుతారు కూడా. వంకర మనిషి వైపే ఉంటారు, జనం అంతా కూడా చెడు వైపే ఉంటారు. కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడూ కోటీశ్వరుడే, ఒకటి కడుపు కొట్టి బ్రతికేవాడే అసలైన పేదవాడు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? కోటీశ్వరుడు అంటే డబ్బుల విషయంలో కోటీశ్వరుడు అయితే మాత్రం కష్టపడి పనిచేసేవాడు కోటీశ్వరుడు కాలేడు. ఒకడు కడుపు కొట్టేవాడే కోటీశ్వరుడు కాగలడు. తృప్తి ఒక మనిషి కష్టపడి పనిచేసేవాడికి కేవలం తృప్తి ఉంటుంది తప్పితే, అది కూడా అతని మైండ్ అలా ఉంటే తృప్తి ఉంటుంది తప్పితే అతను బాగుపడటం అనేది చాలా కష్టం. అతను కోటీశ్వరుడు కావడం కూడా చాలా కష్టం, చాలా కష్టం. కొంతమంది ఏదో వ్యాపారం చేసే ఏదో కోటీశ్వరులు అయితే అవుతారు, కానీ అది మాత్రం అరుదు. ఏదైనా అవినీతితో కానీ రాజకీయాల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకొని కానీ కోటీశ్వరుడు కాగలడే, కానీ కష్టపడి పనిచేసి మాత్రం ఎవరు కోటీశ్వరుడు కాలేరు. కష్టపడి పనిచేయడం అంటే శారీరక కష్టం. మానసికంగా కష్టపడి పనిచేస్తే కోటీశ్వరులు కావచ్చు. శారీరక కష్టం చేసి కోటీశ్వరులు కావటం మాత్రం నా ఉద్దేశంలో సాధ్యం కాదు. ప్రతి అనుభవం మనిషి జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది అంటారు. ఇది ఎంతవరకు నిజం? అనుభవం మనిషికి ఉపయోగపడుతుంది అనమాట, అందులో మాత్రం అనుమానం లేదు. ఆ అనుభవం ద్వారా మనిషి నష్టపోయినా లాభించినా కూడా, నష్టపోయిన అనుభవం ఉపయోగపడుతుంది, లాభించిన అనుభవం ఉపయోగపడుతుంది. కానీ తన అనుభవం మీదనే ఆధారపడకూడదు మనిషి ఎప్పుడు కూడా. తన అనుభవం చాలా తక్కువ. ఇతరుల అనుభవాల మీదనే బాగా ఆధారపడి మనం జీవించాలి. మా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గారు కూడా అనేవారు, ఎ మ్యాన్ ఈజ్ వన్ హూ నోస్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, ఎ ఫూల్ ఈజ్ వన్ హూ నోస్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, ఎ వైజ్ మ్యాన్ ఈజ్ వన్ హూ నోస్ బై అదర్స్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇతరుల అనుభవం మీదనే మనం నేర్చుకొని మనం బాగా అభివృద్ధి చెందగలం. కానీ స్వానుభవంతో అభివృద్ధి చెందాలంటే మాత్రం అభివృద్ధి చెందుతాం, కానీ చాలా తక్కువగా అభివృద్ధి చెందుతాం. ఇప్పుడు మనం పుస్తకాలు చదువుకునేది ఇదంతా కూడా ఇతరుల అనుభవం క్రోడీకరించి ఆ పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు కాబట్టి మనం నేర్చుకొని లాభిస్తున్నాం. కానీ అది మన సొంత అనుభవం మాత్రం కాదు. ఏదైనా ఇతరుల అనుభవం మీద కానీ, పుస్తకాల మీద కానీ, లేకపోతే ఏదైనా యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చూసి ఇతరుల అనుభవాన్ని చూసి నేర్చుకొని బాగుపడటం మంచిది. కానీ సొంత అనుభవం మీద మరీ అంతగా ఆధారపడకూడదు. మనం ఎంత గొప్పవారమైనా మన ఎదుగుదలకు కారణమైన వారిని మర్చిపోవద్దు అంటారు. ఇది ఎంతవరకు నిజం? నిజమే, మర్చిపోకూడదు. మన ఎదుగుదలకు కారణభూతులైన వాళ్ళని మనం మర్చిపోకూడదు. జీవితాంతం వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఒకప్పుడు మనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, మన కష్టాలుగా నెట్టిన వాళ్ళని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ద్వారా కూడా మనకు కొంత అనుభవం వస్తుంది. వాళ్ళని కూడా జీవితాంతం గుర్తుపెట్టుకోవడం కూడా మంచిదే. కథలని బొమ్మకి ఎన్ని కవితలు చెప్పినా మారదు అంటారు. ఇది ఎంతవరకు నిజం? అంతే మరి. ఎన్ని కవితలు చెబితే మాత్రం బొమ్మ ఎందుకు కదులుతుంది? కదలదు కదా. మళ్ళీ అదే క్వశ్చన్. కథలని బొమ్మకి కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే అంటారు. ఇదేంటి? అంతే, నిజమే అన్నమాట. కథలని బొమ్మకి నీతులు కథలని బొమ్మకి ఎన్ని కథలు చెప్పినా దాని మీద ప్రభావం ఏమి ఉండదు. అలాగే మారని మనిషి దుష్టుడికి ఎన్ని నీతులు చెప్పినా
అతని చర్యలోనే ఉంటాడు తప్పితే అతని స్వభావంలోనే అతని స్వభావం ప్రకారం పోతారు. కానీ ఈ ఉపదేశాలు ఇవన్నీ కూడా అతని మీద ఏమీ పనిచేయవు. సమాజంలో ఎక్కువగా ఉచిత సలహాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అది ఎంతవరకు అవసరం అంటారు? ఉచిత సలహా ఇవ్వటం అనేది నేను మాత్రం తప్పని అనుకోను, ఇవ్వచ్చు. కానీ అవతల మనిషి నాకు సలహా వద్దు అన్నప్పుడు వెంబడిపడి ఉచిత సలహా ఇవ్వటం మాత్రం అది మంచిది కాదు. ఉచిత సలహా ఇచ్చినా ఏ సలహా ఇచ్చినా కూడా ఎదుటివాడు మంచికి ఇవ్వాలి తప్పితే ఎదుటివాడు కీడుని కోరుకుంటూ సలహా ఇవ్వటం మాత్రం నాకు ఇష్టం లేదు. ఉచిత సలహాని నేను నిరసించను. కాకపోతే వద్దని కొద్ది సలహా ఇవ్వటం మాత్రం నేను ఒప్పుకోను. ఉచిత సలహా కూడా మంచిదైతే ఇవ్వచ్చు. అతను వద్దంటే మాత్రం మంచిదైనా కూడా మంచి సలహా అయితే ఇవ్వకూడదు. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టేది ఇంకొక దారి అంటూ ఉంటారు. దీనికి ఏంటి పరమార్థం? ఎందుకంటే ఊళ్ళో వాళ్ళంతా కూడా నమ్మకం మీద ఉంటారు. ఆ నమ్మకం తప్పు నమ్మకం కావచ్చు. ఒకవేళ తప్పు నమ్మకం అయితే ఎవడన్నా ఒకడు తెలివిగా ఉపయోగించి మీ నమ్మకం తప్పు అని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తే, జనానికి అందరికీ చెప్తే, అప్పుడు జనం వేసే సామెత ఇది, ఊరందరికీ ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి అని చెప్పి అంటారు. కానీ ఆ ఉలిపి కట్ట చెప్పిందే నిజాలు కావచ్చు, ఆ ఉలిపి కట్ట చెప్పిందే సత్యం కావచ్చు, ఊరందరిది కూడా మూర్ఖత్వం కావచ్చు, అబద్ధం కూడా కావచ్చు. కానీ ఈ సామెత మాత్రం వేసేది ఎక్కువగా ఆ జ్ఞానులే వేస్తారు. మనిషికి ఎదురయ్యే అపజయాలు తప్పులు కావు, అవి విజయానికి పాఠాలు అంటారు. ఇది ఎంతవరకు నిజం? పూర్తిగా నిజం. ఒక అపజయం అనేది మనిషి ఆ అపజయాన్ని నేర్చుకొని దాని గురించి మళ్ళీ ప్రయత్నం చేయాలి. మళ్ళీ ప్రయత్నం చేసి ఈసారి మరింత ఉత్సాహంతో ఇంతకుముందు జరిగిన పొరపాటును గ్రహించి ఆ పొరపాటును మళ్ళీ చేయకుండా ఇంతకుముందు కలిగిన పరాజయాన్ని ఒక లాభంగా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ విజయం సాధించడం అనేది మంచిది. అది చాలామంది అలా చేస్తారు. పరాజయం అనేది మనిషికి చాలా ఉపయోగమే. నీతిగా బ్రతికేవాడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు అంటారు. ఇది ఎంతవరకు నిజం? నేను ఒప్పుకోను. నీతిగా బ్రతికేవాడు తృప్తిగా ఉండగలడే చెప్తే ధైర్యం ఉండదు. అతనికి నీతిగా ఉన్నవాడిని అందరూ కూడా హింసిస్తూ ఉంటారు, ఎంతో బాధపడుతూ ఉంటారు. అతనికి ధైర్యం చెడుద్ది కూడా ఒకప్పుడు మైండ్ చెడవచ్చు. కానీ మైండ్ చెడకుండా ఉంచుకొని నీతిగా బతికేవాడు తృప్తిగా బతకగలడు. కానీ ధైర్యంగా బతకడం మాత్రం అది అయ్యే పని కాదు. మనిషి సమాజంలో కొంతమందికి నచ్చేలా బ్రతికితే చాలు, అందరికీ నచ్చాల్సిన అవసరం లేదంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? పూర్తిగా నిజం. కొంతమందికి నచ్చకపోయినా పర్లేదు, ఎవరికి నచ్చకపోయినా పర్లేదు, తను నచ్చితే చాలు. మిగతా జనం ఏమనుకుంటున్నారు అనేది మాత్రం పట్టించుకోకూడదు. అసలు తనకు నచ్చిన పనిని ఆచరించడం, తనకు నచ్చిన ఉండటమే మంచిదని నా ఉద్దేశం. ఇతరులు కొంతమంది కాదు, పూర్తిగా కాదు, ఎంతమంది వ్యతిరేకించినా సరే తన మనసు చెప్పినట్టుగా నడవటమే మంచిదని నా ఉద్దేశం. మద్యపానానికి ధూమపానానికి బానిసైతే అది ఆరోగ్యానికే హానికరం, కానీ ఒక స్త్రీకి బానిసైతే మాత్రం జీవితానికే ప్రమాదకరం అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? నిజమే, పూర్తిగా నిజమే. మద్యపానం వలన ఆరోగ్యం పూర్తిగా నశిస్తుంది, అది ఒప్పుకోవటమే. తర్వాత పొగదాగినందు వల్ల కూడా ఆరోగ్యం నశిస్తుంది. కానీ ఆడది కనుక నాశనం చేస్తే మాత్రం అటు ఆరోగ్యం జరుగుతుంది, ఇటు జీవితం నాశనం అవుతుంది, ఇటు తర్వాత తొందరగా వీటికంటే తొందరగా కూడా చావు వస్తాయి. ఈ మద్యపానం వలన ధూమపానం వలన వచ్చే చావు కంటే కూడా ఆడది హింసించినందువలన తొందరగా చావచ్చు కూడా మనిషి. ఒకవేళ చావు రాకపోయినా సరే మందు దగ్గర వస్తాడు మనిషి. కాబట్టి ఆడవాళ్ళ హింసని భరించడం అనేది చాలా చాలా కష్టం. అది ఆడవాళ్ళకు దూరంగా ఉంటేనే సాధ్యం, కానీ ఆడవాళ్ళతో కలిసి ఉండి ఆడవాళ్ళ హింసని భరించడం అనేది చాలా కష్టం. వ్యసనానికి అలవాట్లకి పోలికలేంటి? అలవాటు అయితే మంచిది. మంచి అలవాటుని అలవాటు సాధారణంగా అలవాటు అంటే మంచి అలవాటు కింద లెక్క. చెడు అలవాటు అని కూడా ఉంటుంది, కానీ అలవాటు అంటే మంచిదే. వ్యసనం మాత్రం సాధారణంగా అది దుర్వ్యసనమే, కానీ కొన్ని మంచి వ్యసనాలు కూడా ఉండొచ్చు. కానీ వ్యసనం అనేది మాత్రం దాన్ని మన కంట్రోల్లో ఉండదు. అది వ్యసనం. అలవాటు అయితే మాత్రం మనం అలవాటుని మనం మార్చుకోవచ్చు, కానీ వ్యసనాన్ని మార్చుకోవడం చాలా కష్టం. కొన్ని వ్యసనాలకి బానిసలుగా ఉంటున్నారు, కానీ దానిలోంచి బయటికి రాలేకపోతున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? వ్యసనాలకు బానిసలు అవుతున్నారు నిజమే, వ్యసనం నుంచి బయటకు రాకపోవడం కూడా నిజమే. కానీ మంచి దృఢ సంకల్పం ఉంటే, బాగా మనసును గట్టి చేసుకుంటే ఎంత వ్యసనం నుంచి అయినా కూడా బయట పడగలడు మనిషి అని నేను అనుకోవటం. దేవుడి దగ్గరికి వెళ్తే ఏమన్నా విడిపించారంటారా వ్యసనాల నుంచి? ఏమీ ఉపయోగం లేదు. దేవుడు లేడు కాబట్టి దేవుడి దగ్గరికి పోయినందున ఉపయోగం ఏమీ లేదు. దేవుడి మూలంగా కొన్ని దుర్వ్యసనాలు కూడా పెరుగుతాయి. కొంతమంది బంగు తాగుతుంటారు, కొంతమంది గంజాయి తాగుతుంటారు,
ఏదో ఏదో దేవుడి పేరు చెప్పుకొని తాగుతూ ఉంటారు. దేవుడి వలన దుర్వ్యసనాలు పెరుగుతాయి తప్పితే మంచి అలవాట్లు మాత్రం దేవుడి వలన ఏమీ సంక్రమించవు. ఆ దేవుడి వలన అంటే ఆ దేవుడిని అడ్డం పెట్టుకొని ప్రవర్తించే మనుషుల వలన, అసలు దేవుడే లేడు కాబట్టి దేవుడి వల్ల ఇవన్నీ సంక్రమిస్తాయి అనేది ఒట్టి మాట. కానీ దేవుడి దగ్గరికి పోతారు, నమ్మకం లేకపోయినా పోతారు. ఆ లేని దేవుడిని అడ్డం పెట్టుకొని దుర్వ్యసనాలు పాలవుతుంటారు జనం. ఆకర్షణ, ప్రేమ రెండు ఒకటే అంటారా? కొద్దిగా తేడా ఉండొచ్చు. ఆకర్షణ ఆకర్షణ ఉన్నప్పుడు ప్రేమ ఉండొచ్చు, ప్రేమ ఉన్నప్పుడు ఆకర్షణ ఉండొచ్చు. కేవలం ఆకర్షణ ఉండి ప్రేమ లేకపోవచ్చు, కేవలం ప్రేమ ఉండి ఆకర్షణ లేకపోవచ్చు. మొత్తం మీద ఈ మాత్రం విడివిడి లక్షణాలు. రెండు ఉంటేనేమో చాలా సంతోషం, స్వర్గం. ఒకటే ఉంటే అంత సంతోషం ఉండదు. ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేరు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? నా ఉద్దేశంలో నిజమే. ఏదైనా సరే పేదరికంలో చాలా చాలా విషయాలు బాగా నేర్చుకుంటాడు మనిషి. నేర్చుకునే అవసరం పడుతుంది కూడా. పేదరికం వలన మనిషి ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు మనిషి.